హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను నా వీడియోలో తిరుమల, అరుణాచలం ఇవన్నీ మేము తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాం కదండి. అక్కడ నేను తీసుకున్న బ్రాస్ ఐటమ్స్ అంటే భగవంతుడికి సంబంధించినవి యాంటిక్ పీస్లు అండి. ఇవన్నీ కొంచెం మనకి బ్రాస్ కాకుండా పంచలోహం అంటారనమాట. ఆ పంచలోహంవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉంటాయి. అవి నేనేమేమి తీసుకున్నాను, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే ముందుగా నేను ఉదయాన్నే ఇల్లు అవన్నీ ఊరి నుంచి వచ్చాం కదండి, అన్నీ ఎక్కడివక్కడ వదిలేసేసి మొత్తం జర్నీ అంటే వచ్చిన తర్వాత సర్దుకుందాంలే అనేసి అయితే ఎప్పుడూ కూడా వెళ్ళొద్దనమాట. ఎందుకంటే వచ్చాక కూడా మనమే చేసుకోవాలి కాబట్టి రాగానే ఇల్లంతా నీట్గా ఉండేట్లుగా మనం అన్నీ ఎక్కడవక్కడ ప్లేస్ చేసేసుకొని విండోసు, డోర్సు ఇవన్నీ నేను క్లోజ్ చేసేసి ఏదైనా పాత బెడ్షీట్ ఉంటుంది కదా, అదైతే సోఫాల మీద వాటి మీద వేసేసి వెళ్తానన్నమాట. అప్పుడు కొంచెం క్లీనింగ్ డస్ట్ పట్టకుండా కొంచెం ఈజీ అవుతుంది. అమ్మ ఇలా కత్తిపీటతో కోస్తుందండి వెజిటేబుల్స్ అవన్నీ. నాకైతే కత్తిపీటతో కోయటం అయితే రాదండి. అమ్మ అయితే అలా ఎక్కువ ఐటెం ఒక చేతిలోనే ఉంచుకొని చకచక కోసేస్తుంది అనమాట. వాళ్ళకి అలవాటు ఉంటుంది. అదివరకు పెద్ద మనకి వుడ్డుది ఉండేది మాకు. తర్వాత అమ్మ ఐరన్ది తీసుకుంది. ఈరోజు నేను మందార పూలు, ఉసిరికాయలు కొన్ని పాడైనవి ఉంటాయి కదా, పచ్చడి అవి పెట్టంగా అవి వేసి ఉసిరికాయలు కోకోనట్ ఆయిల్ వేసి కాస్తున్నానండి. ఈ ఉసిరి కోకోనట్ ఆయిల్ మనకి హెయిర్కి చాలా మంచిదనమాట. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. తర్వాత ఉసిరికాయలు పచ్చడి పెడుతున్నాను. ఉసిరికాయలు పచ్చడి 1 కిలో ఉసిరికాయలకి 150 గ్రామ్స్ కారము, 100 గ్రామ్స్ ఉప్పు, 150 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ ఆయిల్, 150 గ్రామ్స్ ఆవపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు అండి. ఆ క్వాంటిటీ అనమాట. ఎప్పుడైనా సరే మీరు పెట్టాలంటే ఇలా వేయండి. ఫస్ట్ కల్లుప్పు అది ఎండలో పెట్టేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత కారం కూడా నేను వేయించుకుంటూ ఉన్నాను కదా ఉసిరికాయలు 1 బై 1 అవన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాతే ఆయిల్లో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు అవన్నీ వేసి ఈ ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీ మిశ్రమం వేసేసి చింతపండుని ఆ తాలింపులో కొంచెం సేపు బాయిల్ చేస్తానండి. తర్వాత మొత్తం చల్లారాక ఉసిరికాయలన్నిటికీ ఇలా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ పట్టించేసి మనం జాడీలో కానీ చల్లారాక ఏదైనా మీరు ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకోవచ్చు. క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువగా మాకు నెల్లూరు నుంచి వస్తుంది క్యారెట్. బాగా ఫ్రెష్గా వస్తుందండి, పెద్ద సైజు. మనకి 3 క్యారెట్స్కి అలా అంత కర్రీ అయిపోతుంది. తర్వాత ఎండు చేపలు తీసుకొచ్చుకున్నాను నేను ఊరి నుంచి. అవి గొరకలు, ఇవి తోక చేపలు అంటారు కదా, అవి అమ్మ పీసెస్ అన్నీ కట్ చేయించేసి మాకు అమ్ముతారనమాట. పట్టపోళ్ళు మాకు సీ ఏరియా, అమ్మ వాళ్ళకి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అన్నీ తీసుకొస్తారు. అవి అమ్మ అయితే అక్కడ క్లీన్ చేసేసి ఎండలో పెట్టించేసి డబ్బాకి ఎయిర్ టైట్ దాంట్లో ఇచ్చింది. కారం కూడా ఇలాగే నేను పట్టించుకొచ్చుకుంటానండి. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అరుణాచలంలో మొన్న వెళ్ళినప్పుడు కాంచీపురం, అరుణాచలం ఆ మధ్యలో హైవే దగ్గర అమ్ముతున్నారు. అక్కడ ఎంత అండి, 150 రూపీస్ 1 కేజీ వెల్లుల్లిపాయలు. ఇక్కడ చాలా కాస్ట్ ఉంది. హాఫ్ కిలోనే మనకు అంత ఉంటుంది, 190 రూపీస్ దాకా. తర్వాత నేను ఊరి నుంచి వచ్చింది కదండి, వెళ్ళే రోజు మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ మొత్తం బాల్కనీలో పెట్టి ఫుల్ వాటరింగ్ ఇచ్చి వెళ్ళానండి. అది ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి నేను వచ్చేలేకి వాటర్ అంతా డ్రై అయిపోయాయి.
అది ఇంకా 2 డేస్ ఉన్నట్లయితే చనిపోయాయి అన్నమాట. అది ఏప్రిల్ మార్చి టైంలో వెళ్ళానంటే మొక్కలు ఆల్మోస్ట్ కాసి వదులుకోవాలన్నమాట. ఎట్లయినా కొంచెం కేరింగ్ పెట్టాలంటే లోపల ఇంట్లోకి వచ్చి మొక్కలకి పోయాల్సి వస్తుంది. బయట మొక్కల వరకు అయితే నేను వర్క్ లేడీని పెట్టుకున్నాను. ఇంట్లోకి వచ్చేది మాత్రం తాళం ఇవ్వనండి నేను. అందుకని వచ్చాక కొంచెం కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ ఆ చనిపోయిన మొక్కలు బతికించాలంటే. తర్వాత కరివేపాకు కారం, కొబ్బరి కారం, శనగపప్పు పొడి ఇవన్నీ కొట్టి పెట్టేసుకున్నానండి. మనకి 3 కారాలు ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ కిచెన్లో వర్క్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇడ్లీ కారం ఒకటి ఉందనుకోండి, చట్నీ చేసేస్తే మనం అల్లం చట్నీ బదులు అది నంచుకోవచ్చు. ఈ మధ్యలో శనగపప్పు పొడి రైస్లోకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు. ఎప్పుడైనా కర్రీస్ చేయటం మనకి బిజీగా ఉన్నా కూడా ఆమ్లెట్ అలా వేసుకొని తినచ్చు. ఈ స్పూన్లు వచ్చేసి మొన్న నేను ఊరెళ్ళాను కదా, అక్కడ తిరుమలలో తీసుకున్నాను. నాకు ఒక్కొక్క స్పూను 10 రూపీస్ పడిందనమాట. మనం ఇలా చెక్క స్పూన్లు ఆవకాయ పచ్చళ్ళలో కానీ ఇలా పౌడర్స్లో కానీ మనకి స్టీల్ పెట్టామంటే రస్ట్ పడుతుంది. అందుకే నేను చెక్క స్పూన్లు వాడుతున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఒక 5. అవి నాకు చాలా యూజ్ఫుల్ అనిపించాయి. తర్వాత నేను తిరుమలలో తీసుకున్న విగ్రహాలు అవన్నీ చెప్తాను. ఇది విష్ణుమూర్తి యాంటిక్ పీస్ అండి. ఇది మామూలుగా మనకి బ్లాక్ కలర్ టైప్లో వస్తుంది, కానీ ప్యూర్ బ్రాస్, హెవీ వెయిట్ ఉందండి. ఇది ఒక్కటి 300 గ్రామ్స్ ఉందన్నమాట. అంటే చూస్తానికి చిన్న విగ్రహంలా ఉంది. కృష్ణుడు వచ్చేసి 180 గ్రామ్స్ ఉందండి. అంత వెయిట్ ఉన్నాయన్నమాట. చూస్తానికి చిన్న విగ్రహాల్లా ఉన్నాయి. నేనైతే చిన్న సైజువి నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ యాంటిక్ టైప్ అనమాట. ఇవి చిలుక దీపాలు. ఎప్పటి నుంచో నేను ఈ చిలుక దీపాలు తీసుకోవాలనుకుంటున్నానండి. మనకి ఇవి డెకరేషన్లో యూస్ చేసుకోవచ్చు. దేవుడికి అటు ఇటు పెట్టేసేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తూ మా బాబుని హెల్ప్ చేయమంటున్నాను, కొంచెం అక్కడ పెట్టినానా అని. తర్వాత ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజులు, చిన్న ఫ్లవర్ వాజులు పెట్టుకోవచ్చు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకుంటాం కదా, అవి వెలిగించుకోవచ్చు. ఇవైతే నాకు ఒక్కొక్కటి సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకునేది 150 రూపీస్ పడ్డది. ఈ చిలుక దీపాలు వచ్చేసి నాకు సెట్ 2000 రూపీస్ పడ్డదండి. చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దీపమే 1150 గ్రామ్స్ ఉందండి ఒక్కొక్క దీపం వెయిట్. ఆ తర్వాత మనకి ఆ డిజైన్ కానీ మొత్తం ఆ హ్యాంగింగ్, ఆ ప్యారెట్ అంతా వర్క్ కూడా ఇవ్వచ్చు అన్నట్లుగా నేను ఆన్లైన్లో చూసినా కూడా నాకు ఇంచుమించు అలానే ఉంది. కానీ మనం ఇలా రియల్గా చూసి తీసుకొచ్చుకుని, ఇవి పంచలోహం అండి, బ్రాస్ కాదనమాట. వెయిట్ ఎక్కువ ఉన్నాయండి. తర్వాత ఈ చిలక దీపాలు అయితే 2 తీసుకున్నాను. ఒక్క దీపం తీసుకున్నామనుకోండి, మనకి ఏదైనా పూజలప్పుడు అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుందనేసి 2 దీపాలు అనుకోండి మనం డెకరేషన్ పర్పస్లో వాడుకోవచ్చు. అటు ఇటు అది భగవంతుడి మందిరం దగ్గర పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే దీపాలన్నీ నేను 2 సెట్స్ తీసుకున్నాను. నా దగ్గర పెద్ద సైజ్ దీపం ఉంది కదా ఒకటి, దానికి కూడా సెంటర్లో పెట్టి అవి ఇటు ఒకవైపు పెట్టేసేసి చేయొచ్చు. తర్వాత ఇవి వెల్కమ్ దీపాలండి. ఇవి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. లోకల్ స్టోర్లో నాకు దొరకలేదు. ఈ వెల్కమ్ దీపాలు చిన్న ప్రమిదలు పట్టుకొని ఇలా ఉంటారండి. ఇవి కూడా నాకు సెట్ వచ్చేసి 1800 పడ్డాయి. ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. అమ్మవారికి ఇలా వెల్కమ్ బొమ్మలకి అటు ఇటు భుజాలపైన చిలుకలు వచ్చేసి, ఆ శారీ కానీ కార్వింగ్స్ కానీ, కింద వచ్చేసి ఆ పీట మీద నించున్నారు కదా, అవి కానీ చాలా బాగున్నాయి. ఈ చిన్న కృష్ణుడు, విష్ణుమూర్తి వచ్చేసి ఒక్కొక్క బొమ్మ వచ్చేసి నాకు 250 రూపీస్ పడ్డదండి. టోటల్ రెండిటి మీద కలిపి ఆయన 350 రూపీస్ వేసుకున్నారు. అంటే నాకు దగ్గర 150 రూపీస్ తగ్గించారు. చాలా బాగున్నాయి చిన్న బొమ్మలు. మీరు ఎప్పుడైనా తిరుమల ఇంకేదైనా తీర్థయాత్ర వెళ్ళినప్పుడు కనుక్కోండి. కొన్ని నేను తిరుమలలో తీసుకున్నాను, కొన్ని అరుణాచలంలో అలా. ఇవి వచ్చేసి పద్మం దీపాలు. ఇవి 2-in-1 దీపాలండి. ఇవి లోటాస్ టైప్లో ఉంటాయి. అమ్మవారికి, లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ పూజలకి అలా ఇలా ఇప్పాను కదా నేను. ఇప్పుడు ఈ విధంగా వెలిగించుకోవచ్చు.
కింద అలా స్టాండ్లా వస్తుంది. లేదు అంటే మనం ఆ హైట్లో ఎంత హైట్ ఉన్నాయో ఆ హైట్లో వెలిగించుకోవచ్చు. ఇవి వచ్చి సెట్ నాకు 600 రూపీస్ పడ్డాయండి. నాకు రీజనబుల్లే అనిపించింది అనమాట. 600 అంటే ఆ డిజైన్కి కానీ ఆ హైట్కి అది చిన్న చిన్న దీపాలు నార్మల్ లోకల్ స్టోర్లో అడిగితేనే మనకి సెట్ 500 అలా చెప్తున్నారండి. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఇది ఇప్పుడు నేను చూపించాను కదా లోటస్ దీపాలని, అవి బ్రాస్ అనమాట. ఇవన్నీ మనకి యాంటిక్ పీస్లు పంచలోహం అనమాట. చాలా వెయిట్ ఉంటాయి. ఇది నేను సాంబ్రాణి వేసుకోవటానికి తీసుకున్నానండి. మనకి డూప్ స్టిక్ ఉంటుంది కదా, దాని కింద ఐరన్ స్టాండ్ ఇస్తారు వాళ్ళు. లేదు అంటే మీరు ఏదైనా సరే ఐరన్ స్టాండ్ టైప్లో పెట్టేసేసుకొని దాంట్లో డూప్ స్టిక్ పెట్టేసి పైన లిడ్ పెట్టేసేయండి. చక్కగా కొంచెం కొంచెంగా హోల్స్లో నుంచి బ్రాస్ హీట్కి అదంతా అయితే మెల్ట్ అవుతూ కొంచెం కొంచెం ఆ స్మోక్ అంతా వస్తుందండి. ఎంత బాగుందో. ఆల్రెడీ నేనైతే ఇల్లంతా కూడా వేశానన్నమాట. మీకు ఈ వీడియో పోస్ట్ చేసే ముందే నేను మొత్తం ట్రై చేశాను. వేస్తే అసలు ఎంత బాగుందోనండి. ఈవినింగ్ దాకా కూడా హాల్లోనే పెట్టుకున్నాను. చక్కటి పాజిటివ్ వస్తుంది. ఆ డూప్ స్టిక్స్ కూడా నేను తిరుమల నుంచే తెచ్చుకున్నాను. సాంబ్రాణి కడ్డీలు కూడా లాస్ట్ టైం అంత బాగలేవండి నాకు. లాస్ట్ ఇయర్ అయితే సాంబ్రాణి కడ్డీలు కానీ, లడ్డు కానీ, డూప్ స్టిక్స్ కానీ చాలా నచ్చినాయి నాకు. ఆ బ్రాస్ది ధూపం వేసే స్టాండ్ వచ్చేసి 1300 పడ్డదండి. వాళ్ళు చెప్పటం 2000 అలా చెప్తున్నారు. 1300కి ఇచ్చారు లాస్ట్కి. తర్వాత లోటస్ దీపాలు చూశారు కదా, తామర పువ్వు కమలం దీపాలు, అవి వచ్చేసి సెట్ 700 పడ్డాయి. ఇవన్నీ బ్రాస్ కాదండి. బ్రాస్ అయితే కొంచెం తక్కువే వస్తుందేమో. పంచలోహము ప్లస్ యాంటిక్ కలెక్షన్ అనమాట. అందుకే ఎక్కువ కాస్ట్ పడ్డాయి. మనం ఎక్కువ రోజులు వాష్ చేయకపోయినా డెకరేషన్ పర్పస్ వాడుకున్నా కూడా రస్ట్ పట్టడం కానీ కలర్ డల్ అవ్వటం కానీ ఉండదు. తర్వాత నేను తీసుకున్న ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఎక్కువగా మనం లేడీస్ డైలీ వేర్ చేస్తాం కదండి, నల్ల పూసల గొలుసులు కానీ, లేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి. అది ఇప్పుడు గోల్డ్ ఉన్న కాస్ట్కి గోల్డ్ పెట్టుకొని బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి. ఎందుకంటే దాన్ని రక్షించుకోవటం కూడా కష్టమైపోయింది. కొనుక్కోవటం ఎంత కష్టపడి కొనుక్కుంటామో దాన్ని కాపాడుకోవటం కూడా అంతే కష్టంగా ఉంది. చిన్న చిన్న ఐటమ్స్ని అవి గోల్డ్ కాకపోయినా రోల్డ్ గోల్డ్ అయినా గోల్డ్ అని తెంచేసుకొని వెళ్తున్నారు. మనం ఇలా మనం చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లు, టెంపుల్స్, కిట్టి పార్టీలు ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్ వైజ్గా మనం వేర్ చేయడానికి ఈ టెంపుల్ జ్యువెలరీ, లక్ష్మీదేవి బుట్టల టైప్లో అవి తీసుకున్నాను. ఇవి కూడా యాంటిక్ పీస్ టైప్ అనమాట. అంటే కొంచెం కలర్ డల్గా అనిపిస్తుంది కానీ చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఈ టైప్ నాకు లేవండి. పైన అనార్కలి రింగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ముస్లిమ్స్ అలా పెడుతూ ఉంటారు. ఇవి పైన రింగ్ వచ్చేసి కింద బుట్ట వచ్చింది. ఇవి వచ్చి మనకి తేనె కలర్ సీడ్స్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా బ్రాస్లో క్లిప్ అండి, యాంటిక్ పీస్. ఇది వచ్చేసి 150 రూపీస్ ఒక్క క్లిప్. మనకి ఇది అంటే వాళ్ళు గ్యారంటీ అన్నట్లుగా కూడా ఇచ్చారు. బట్ మనం తీర్థయాత్రలో గ్యారంటీ చూడకూడదండి. కానీ ఇది నేను పర్చేస్ చేసింది బ్రాస్ సంబంధించిన షాప్లోనే. తర్వాత ఇదొక క్లిప్ అండి. ఇది కూడా స్టోన్ వెరైటీ టైప్ ఉంది. ఇది వచ్చేసి నాకు 30 రూపీస్ పడ్డది. చాలా బాగుంది. ఆ క్లిప్ కూడా కలర్ పోదు అని చెప్పారు. తర్వాత ఇవి వచ్చేసి లక్ష్మీదేవి. నాకు ఎక్కువగా లక్ష్మీదేవి జ్యువెలరీ ఇష్టం అండి, టెంపుల్ జ్యువెలరీ ట్రెడిషనల్గా. వీటిలో వచ్చేసి సీజెట్స్, రూబీస్, ఎంబ్రాయిడ్స్ అలా వచ్చేసి కింద 2 పర్ల్స్ ఇచ్చాడు, 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారనమాట. ఇది మనం శారీస్ మీదకి వేసుకోవచ్చు. షార్ట్లో వచ్చింది, మీడియం షార్ట్లో, అంటే గొంతు కిందకి చుడీదార్ లేదా శారీస్లో ఎలా అయినా వేసుకోవచ్చు. ఇవి చాలా నచ్చినాయి నాకు. వీటితో పాటు శారీ మీదకి లాంగ్గా వేసుకోవటానికి ఇలా పేస్టల్ కలర్స్లో ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ టైప్లో లక్ష్మీదేవి అష్టలక్ష్ములండి. ఇవన్నీ కింద 4 లక్ష్మీదేవులు ఉన్నారు. అంటే చందమామ చంద్రవంకలో కూర్చున్నట్లు 2 లక్ష్మీదేవులు ఉన్నారనమాట.
అటు ఇటు మళ్ళీ లక్ష్మీదేవులు, మిడిల్లో ఒక పెద్ద లక్ష్మీదేవి, అది కూడా అర్ధచంద్రుడు స్టోన్స్లో కూర్చొని. అటు ఇటు హంసలు వచ్చాయి, ఆ హంసలు కూడా రూబీస్ స్టోన్స్ వర్క్ ఉంది. లక్ష్మీదేవికి అటు ఇటు అంటే ఎలిఫెంట్స్ ఇచ్చారు, అవి కూడా యాంటిక్ టైప్లో. పైన 3 లక్ష్మీదేవులు, పైన ఇలా కిరీటంలాగా మకర తోరణంలా అమ్మవార్లన్నీ రౌండ్గా చేసినట్టు. ఈ డాలర్ నాకు చాలా ఎలివేట్ చేసిందండి, అంటే బాగా నచ్చిందనమాట. కింద వచ్చేసి ఇలా ముత్యాలు, స్టోన్స్, ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఇవన్నీ హ్యాంగ్ అయ్యేట్లుగా చాలా బాగుందనమాట. శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలాంటివి మనం మినిమం పెడితే 500 పెడతాం వాటి మీద బడ్జెట్. కానీ మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా వేసుకొని వెళ్ళచ్చు. ఆ పర్పస్ తోటి నేను ఈ జ్యువెలరీ అయితే పర్చేస్ చేయటం జరిగింది. ఎక్కువగా మనం గోల్డ్ అది ఉన్నా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద జ్యువెలరీ అండి, మా ఫ్రెండ్కి ఇచ్చాను. ఇవి పెట్టుకుంటే ఇలా ఉన్నాయన్నమాట, ఈ టైపు హ్యాంగింగ్ బుట్టలు చాలా బాగా అనిపించింది. ఇవి కూడా మనం డైలీ కూడా పెట్టుకునేలా ఉంది. నల్లబూసల గొలుసు ఈ షార్ట్లో వచ్చిందండి, ఇది వచ్చేసి మనం శారీ మీద కన్నట్లుగా వచ్చింది. ఇవండి నేను తీసుకున్న ఐటమ్స్ తీర్థయాత్రల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.